ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అందరూ బాగున్నారు కదా? దేవుడు మనల్ని ప్రేమించి మరొక చక్కని అవకాశాన్ని ఇచ్చి రెండవ పరిశుద్ధ దినం ఇలాగూ మనము ప్రభువుని స్తుతించడానికి ఆయన చూపిన మహాకృపను బట్టి ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. మీ అందరికీ ఆన్లైన్ సంఘ ఆరాధనకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుచున్నాను. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహనీయుడా, నీ ఘనమైన గొప్ప కార్యాలను బట్టి, మహత్ కార్యాలను బట్టి స్తుతిస్తున్నాం. మీరు మా పట్ల జరిగించిన ప్రతి మంచి కార్యాన్ని బట్టి స్తోత్రములు దేవా. గడిచిన విశ్రాంతి దినము నుండి ఈ యొక్క విశ్రాంతి దినము వరకు మీ సంరక్షణలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. సంఘాన్ని బట్టి, మా పట్టణాన్ని బట్టి, మా రాష్ట్రాన్ని బట్టి, మా దేశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో మేమందరము కలిసి ఏక మనసుతో మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తుండగా పాటలు, ఆరాధన, వాయిద్యాలు, వాక్య పరిచర్య, ఆఫరింగు సమస్తములు మీరుండి మహిమ పొందండి నాయనా. మా ప్రియులు ఏ అవసరత, ఏ అక్కర కలిగి నీ సన్నిధిలో చేరి ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, వారి అవసరతలు యేసు నామములో తీర్చబడును గాక. ప్రతి బంధకాల నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. మీ అద్భుతాలు జరిగించమని యేసు పరిశుద్ధ దివ్య నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మహింపర్దాం. పాస్టర్ గారు ముందుకొచ్చి మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. నామానికి స్తోత్రం కలుగును గాక. పాటలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. అందరము కలిసి చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఈ పాట పాడుతూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. యేసయ్యా, మారాలాంటి మా జీవితాన్ని మధురముగా నీవు మార్చివేసిన దేవుడవయ్యా. దేవా, నీ కృపతో నన్ను రక్షించావు తండ్రి. ఆమేన్. మారావంతి నా జీవితాన్ని మధురముగా మార్చి బలచినావు. మారావంతి నా జీవితాన్ని మధురముగా మార్చి బలపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు.
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరం కలిసి చెబుదామా? యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అందరము చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుస్తాము. ఆమేన్. గమ్యమేలేని ఓ బాటసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యమేలేని ఓ బాటసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు, వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరూ కలిసి పాడదాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంతగా నేను యోచించగా, కృపతలంతగా నేను యోచించగా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. స్వరమెత్తి యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మరొక్కసారి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. మరొక పాట పాడుతూ ఆయన నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. అందరము కూడా లేచి నిలబడి, ప్రభువా ఏ పాటి వారమయ్యా మేము, ఎంతటి వారమయ్యా, మమ్మల్ని ఎంతగా ప్రేమించి రక్షించి మాపై కృప చూపినందుకు వందనాలేసయ్యా. నా దోషమును నా శాపమును నీవు భరించినావు తండ్రి. ఈ పాట పాడుతూ అందరము కలిసి ఆయన నామాన్ని మహింపరుద్దాం. అందరం ఏకీభవించి స్వరమెత్తి పాడదాం. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనింతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనింతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి
చించుటకు నేనెంతటి దాననయ్యా, నాపై కృప చూపుటకు. అందరూ కలిసి ఆయన నామాన్ని పరుద్దామా? కష్టాల కడుగులో, కన్నీటి లోయలో నా తోడు నిలిచి నన్ను ఆదరించావు యేసయ్యా, నీకు స్తోత్రము తండ్రి. కష్టాల కడలిలో, కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ కలిసి చూద్దామా? కష్టాల కడలిలో, కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. నీ పాతిదాననయ్యా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా, నాపై కృప చూపుటకు. యేసయ్యా, నీ ప్రేమను నేను మరువలేనయ్యా, నీ సాక్షిగానే బ్రతికేదను యేసయ్యా. స్వరమెత్తి అందరము కలిసి పాడదామా? నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. నీ పాతిదాననయ్యా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా, నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, నా దోషము భరించి, నా పాపము క్షమించి,
చూపుటకు. అవును ప్రభా, ఏ పాటి వారము తండ్రి, ఎన్నిక లేని మా జీవితాలను ఆశీర్వాదకరముగా నిలబెట్టారు. బలము లేని, జీవము లేని, భయముతో నిండిన మా జీవితాలను నీ సన్నిధిలో నీ కృపతో నింపి బలపరిచి ఈ రీతిగా నిన్ను స్తుతించి మహిమపరిచే భాగ్యం ఇచ్చారయ్యా. నిజముగా ఏ పాటి దానను ప్రభ, ఏ పాటి వాడను, నా కష్టములు, నా నష్టములు, నా వేదనలు, నా శ్రమలన్నిటినీ తుడిచివేసిన మహాప్రభు, నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఈ స్థుతులన్నీ నీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. బాగున్నారు కదా? చక్కని పాటలు, స్తుతి, ఆరాధనలో మనం నడిపించబడ్డాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 2వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 2 నుండి 9 వచనాలు చదువుకుందాం. మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి వారితో ఇట్ల నేను, యెహోవా మీ కనుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకు చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కనులారా చూచితిరి. ఇంకా కింద వచనాలు మనం తర్వాత చదువుదాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఈ రాయబడిన వాక్య భాగాన్ని కొద్ది సమయము మనం ధ్యానిద్దాం. పరిశుద్ధాత్మని యొక్క ఆధీనములోనికి మనం వచ్చి దేవుడు మనతో మాట్లాడే మాటలు మనము హృదయాలు దాచుకుని మన జీవితంలో వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాయబడిన ఈ లేఖన భాగం, ఈ పుస్తకము పేరు, అర్థము ఈ రెండవ ఉపదేశం, ద్వితీయోపదేశం, రెండవ ఉపదేశం అని అర్థం అన్నమాట. అంటే రెండవసారి బోధించడం అన్న సంగతి మనం చూస్తాం. ఐగుప్తు నుండి బయలుదేరిన తరము గతించిపోయింది. అయితే వేరే కొత్త తరం వచ్చింది. మోషే మొదట చెప్పిన 10 ఆజ్ఞలు వీరికి తెలియదు. అందుకనే కొత్త తరానికి మరలా 10 ఆజ్ఞలు రిపీట్ చేయాల్సి వచ్చింది, మరలా వారికి బోధించాల్సి వచ్చింది. ఎందుకంటే 10 ఆజ్ఞలు వారిని కట్టడానికి, వారిని సరిచేయడానికి, వారిని దేవునితో కనెక్ట్ చేయడానికి, దేవుడు వారి మధ్య చేసిన కార్యాలు జ్ఞాపకం చేయడానికి ఈ 10 ఆజ్ఞలు చెప్పబడి. అయితే ఈ కొత్త తరానికి ఆజ్ఞల గురించిన గొప్పతనం, ఆ ఆజ్ఞల గురించిన విలువ, అసలు ఆ ఆజ్ఞలే తెలియదు. అందుకనే మోషే భక్తుని ద్వారా దేవుడు ఈ కొత్త తరానికి రెండవసారి ద్వితీయోపదేశం చేస్తున్నాడు, రెండవసారి బోధిస్తున్నాడు. అయితే ఈ లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే ఇప్పుడు మోయాబు మైదానములో ఉన్నాడు. వాగ్దాన దేశానికి వెళ్ళే అవకాశం లేదు. అయితే కొత్త తరానికి ఉపదేశం చేస్తూ చివరిసారిగా దేవుని యొక్క కృప ఏంటో వారికి జ్ఞాపకం చేస్తూ ఆ యొక్క దేవుని అనుగ్రహంలోని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో ఆ ప్రజలకు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యములోని యొక్క ఆశీర్వాదాలు ఎంత గొప్పవో మన జీవితాలు ఇప్పటికే మనం అనుభవించిన వారం, దేవుని ఆశీర్వాదాలు చూసిన వారం. అయితే ఇక్కడ 3 ఆశీర్వాదాల గురించి పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. వాటిని క్లుప్తంగా మనము ధ్యానిద్దాం. రాయబడిన వాక్య భాగములో 29వ అధ్యాయం 2వ వచనంలో సూచక క్రియలను, మహత్కార్యములను అనే మాట రాయబడింది. సూచక క్రియలు, మహత్కార్యములు అంటే ఎప్పుడు ఈ సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగినాయి? వారి ముందు తరం ఏదైతే ఉన్నదో అప్పుడు దేవుడు ఐగుప్తులో అలాంటి కార్యాలు జరిగించాడు. ఏ సందర్భములో అని అంటే 10 తెగుళ్ళ విషయంలో దేవుడు వారిని అద్భుతంగా విడిపించాడు. తెగుళ్ళ విషయంలో దేవుడు వారిని విడిపించి, వారిని పోషించి, వారిని సంరక్షించే విధానం చూస్తే మనకు అద్భుతం, ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఎంతైనా అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన మన జీవితాల్లో ఏదైనా చేయడానికి సమర్థుడు. నమ్మినట్లయితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు వారికి ఎలాంటి రక్షణ అనుగ్రహించాడో ఈ కొత్త తరానికి తెలియజేస్తున్న సంగతి మనందరము తెలుసుకోవచ్చు.
అయితే దేవుడు అద్భుతంగా వారిని విడిపించడము యేసు ప్రభు దేవుని యొక్క గొప్ప రక్షణకు అది గుర్తుగా సూచనగా ఉన్నది. అయితే వారు గొర్రెపిల్ల రక్తము ద్వారా, అంటే వారు గొర్రెపిల్ల రక్తము ద్వారా విడిపించబడ్డారు. మనమైతే క్రీస్తు రక్తము ద్వారా విడిపించబడి రక్షింపబడుతున్నాము. ఈ రక్తము ద్వారా పాపం అనే బంధకము నుంచి మనము విడుదల పొందాం. వారు ఆ బానిసత్వము నుంచి విడుదల పొందితే మనమైతే పాప బంధకాల నుంచి విడిపించబడ్డాం. పాపము ప్రమాదకరమైనది. పాపము చేయడం వల్ల మరణం వస్తుంది. పాపము మనిషిని పతన స్థితికి తీసుకెళ్తుంది. పాపం అనేది బహు ఘోరమైనది. దేవునికి నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని తెగగొడుతుంది. నీవు దేవుడు కలిసి ఉండవలసిన అన్యోన్య సహవాసాన్ని పోగొడుతుంది. పాపము ద్వారా మనుష్యుడు దినదినము ఆధ్యాత్మికంగా దిగజారిపోతూ ఉంటాడు. పాపము మనుషుల్లో ప్రవేశించాలి కానీ అది ఒక క్రూరమైన పక్షిలాగా మనిషిని దినదినము అది పీల్చివేస్తుంది, అది రక్కివేస్తుంది అన్న సంగతి మనందరికీ తెలుసు. అలాంటి పాపము ద్వారా మనుష్యుడు నిత్య నరకానికి వెళుతుంటే యేసు ప్రభువారు ఆయన చిందించిన రక్తము ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నిత్య జీవములోనికి వెళ్ళే మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మన కొరకే. ఆ రోజు ఐగుప్తు నుండి దేవుడు ఆ ప్రజలను విడిపించి రక్షించినట్లు ఈనాడు యేసు రక్తము ద్వారా నిన్ను నన్ను విడిపిస్తున్నాడు, విడిపించాడు, విడిపించబోతున్నాడు. ఆ సంగతి మనము గుర్తెరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా పాపములోనే, ఇంకా తప్పులోనే, ఇంకా పాపం అనే బానిసత్వంలోనే, ఇంకా భయంకరమైన దుష్టత్వములోనే, చెడు తలంపుల మధ్య, ఆ చెడు అలవాట్ల మధ్య, చెడు సహవాసాల మధ్య ఇంకా మ్రగ్గిపోతున్నావేమో. అవే నీకు సంతోషం ఇచ్చేవిగా ఉంటున్నవేమో, అవే నీకు ఆనందం ఇచ్చేవిగా ఉంటున్నవేమో. అది ఒకరోజు నిన్ను పతన స్థితికి తీసుకెళ్తుంది. నిన్ను నీ వారందరికీ దూరం చేస్తుంది. నీ యొక్క నిత్యమైన సంతోషాన్ని నీ దగ్గర నుంచి లాగివేస్తుంది అన్న సంగతి గుర్తెరగాలి. ఎందుకంటే దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే సంతోషము నిత్యమైనది. దేవుడిచ్చే ఆనందము అది సత్యమైనది, నిత్యమైనది. కాబట్టి మనము దేవుడిచ్చే సంతోషములో పాల్గొని దేవుడిస్తున్న ఉచితమైన రక్షణను మనం పొందుకుంటే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయము దేవుని మాటలు మన కొరకే కదా. ఈ ప్రజలు ఆ దేవుని వాక్యములో ఉన్న ఆశీర్వాదాలేంటి ఈ ప్రజలకు మోషే భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. వారిని ఎలాగూ రక్షించాడు. సహోదరులారా, దేవుడు నిన్ను రక్షించిన విధానము జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను రక్షించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన రక్షణ సువార్తను ప్రకటించు. ఆయన యొక్క విలువ, శ్రేష్టత ఏంటో, గొప్పతనం ఏంటో నీ జీవితము ద్వారా ప్రజలకు చూపించు. లోకము ప్రభు వైపు చూడగలుగుతుంది. లోకము ప్రభు వైపు చూసి రక్షణ పొందగలుగుతుంది. రక్షింపబడిన నీవు, దేవుని కార్యాలు అనుభవిస్తున్న నీవు, దేవుని ఆశీర్వాదాలు పొందుతున్న నీవు నీ జీవితములో క్రీస్తు యొక్క రక్షణ విలువలు చూపించకపోతే, రక్షణ కార్యాన్ని నీ జీవితము ద్వారా చూపించకపోతే లోకము ప్రభువుని ఎలా విశ్వసించగలదు? లోకము ప్రభువుని ఎలా నమ్మగలదు? కాబట్టి ఈ ఉదయము దేవుని సేవకునిగా మీకు తెలియజేసే విషయం ఏమిటంటే, మీరు మీ రక్షణ పాత్రను చేతబుచ్చుకుని ప్రతిదినం ప్రభు సన్నిధికి వెళ్ళి మీ రక్షణ యొక్క కార్యాన్ని లోకానికి ప్రకటించవలసిన వారై ఉన్నారు. లేఖన భాగంలో మనం మరొక సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. అదే లేఖన భాగంలో మీరు రొట్టె తినలేదు, ద్రాక్ష రసం తాగలేదు. 29వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చదువుదాం. మీరు రొట్టె తినలేదు, ద్రాక్ష రసమే కానీ మద్యమే కానీ త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రొట్టె తినలేదు, మద్యము కానీ ద్రాక్ష రసము కానీ తాగలేదు అంటే దీని అర్థం ఏంటంటే వారు విత్తలేదు, కోయలేదన్నమాట. వారు విత్తనాలు విత్తలేదు, కోత కోయలేదు. అంత మాత్రమే కాదు, వారిని దేవుడు కష్టపడకుండా పూరేళ్లతో పోషించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారిని ఎలా పోషించాడు? పూరేళ్లతో పోషించాడు, మాంసాహారంతో పోషించాడు. అంత మాత్రమే కాకుండా బండ నుండి దేవుడు నీళ్లు రప్పించాడు. బండ నుండి నీళ్లు రప్పించి 40 సంవత్సరాలు ఏమి తక్కువ కాకుండా దేవుడు అరణ్యములో వారిని పోషించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు
ఆ పోషణ ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. గడిచిన దినాలలో భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని పోషించిన దేవుని పోషణ మనం జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించాలి. కఠినమైన ఇబ్బందికరమైన ఆర్థికపరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు ఎలాగో మనల్ని పోషిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. లేని వారు లేక బాధపడుతున్నారు. దేవుని బిడ్డవైన నిన్ను దేవుడు ప్రతిరోజు ఆయన పరలోక మన్నాతో పోషిస్తున్నాడు. ఆయన ఈ భూ సంబంధమైన ఆహారముతో ఈ భౌతిక దేహాన్ని ప్రతిరోజు మాంసముతో కూరగాయలతో మంచి మంచి పదార్థాలతో పోషిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆత్మీయ ఆహారము కూడా దేవుడు నీకు పుష్కలంగా ఇస్తున్నాడు. దాన్ని నీవు తిని దాన్ని నీవు భుజించి పుష్టిగా ఉండగలవా, లేకపోతే ఈ ఆత్మీయ ఆహారాన్ని నీవు త్రోసివేస్తున్నావా? కాబట్టి ఈ లేఖన భాగం మనకు చెప్పే మాట ఏమిటంటే, భౌతిక సంబంధంగా వారిని దేవుడు పోషించాడు. భౌతిక ఆహారం మన శరీరాన్ని పుష్టిగా పటిష్టంగా అది ఉంచుతుంది. ఆత్మ సంబంధమైన ఆహారము ఆధ్యాత్మికంగా మనల్ని బలపరుస్తుంది, అభివృద్ధి పరుస్తుంది. శోధనలు, వ్యాధులు, బాధలు వచ్చినప్పుడు అది తట్టుకునేటట్లు సహాయం చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు కష్టపడలేదు, అయినా పూరేళ్లతో దేవుడు పోషిస్తున్నాడు. కొన్నిసార్లు కష్టపడకుండానే మనము తిని పుష్టిగా ఉంటున్నాం, సమృద్ధిని అనుభవిస్తున్నాం. దేవుడిస్తున్న సమృద్ధి, దేవుడిస్తున్న పోషణ కొన్నిసార్లు నీ జ్ఞానం నీ బలము ద్వారా వస్తుంది అనుకుంటున్నావేమో. అది దేవుడే ఇస్తున్నాడు, దేవుడే కలుగు చేస్తున్నాడు. దేవుడిచ్చే దానిని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎన్నో పర్యాయాలు మన జీవితాల్లో మనం ఏం చేస్తూ ఉంటామో తెలుసా? ఇది నా బలము ద్వారా, నా జ్ఞానము ద్వారా, నేను నా తెలివి ద్వారా సంపాదించాను అని అనుకుంటాం. కొన్నిసార్లు నీకు వచ్చే వ్యాపారంలో లాభాలు, నువ్వు పెట్టిన పెట్టుబడులకు వస్తున్న లాభాలు, అవి దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుడు నీకు సమృద్ధిని కలుగు చేస్తున్నాడు. ఎప్పుడైనా దేవుడిస్తున్న దానిలో మరి 10% దేవునికి ఇచ్చి దేవుని నామాన్ని మహిమపరుస్తూ, దేవా ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా అని చెప్పగలుగుతున్నావా? దేవుడు ఎంత అద్భుతంగా పోషిస్తున్నాడు సోదరి సోదరుడా. దేవుడు వారి జీవితాల్లో ఎలాంటి రక్షణ ఇచ్చాడో తెలియజేస్తున్నాడు. దేవుడు వారిని ఎలాగూ పోషించాడో తెలియజేస్తున్నాడు. అవును, దేవుడు రక్షించిన విధానము, దేవుడు మనల్ని పోషిస్తున్న విధానము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దినదినము ఆయన నామములో, ఆయన సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేం, మానలేం. కాబట్టి ఈ ఉదయము దేవుని సేవకునిగా చెప్పే విషయం ఏమిటంటే, దేవుని వాక్యములో ఉన్న ఆశీర్వాదాలు, మనము రక్షించబడ్డాము, మనము పోషించబడుతున్నాం, వీటిని అనుభవిస్తున్న మన తీరు ఎలా ఉన్నది? మరొక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. 7-8 వచనాలు, 29వ అధ్యాయము 7-8 వచనాలు మనం ఒకసారి చదువుదాం. మీరు ఈ చోటికి చేరినప్పుడు ఎబ్షోను రాజైన సీహోరును, బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదకి రాగా, మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరుచుకుని రూబేనీకులకును గాదీయులకును మనిషి అర్ధగోత్రపు వారికి దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చితిమి. ఈ లేఖన భాగము, యుద్ధమునకు మన మీదకి రాగా వారిని ఏం చేసాము? హతము చేసాం. వారిని ఎదిరించడము మామూలు విషయం కాదుగా, వారిని హతము చేయడం మామూలు విషయం కాదుగా. దేవుని సహాయముతో దావీదు యుద్ధాలన్నింటినీ జరిగించినట్లు, దేవుని సహాయం లేకుండా ఈ యుద్ధాలు చేయడం అసాధ్యము కదా. దేవుని సహాయం లేకుండా దావీదు గొలియాత్ మీద జయాన్ని పొందాడా? ఈనాటి దినాల్లో మన జీవితాలను పరిశీలన చేసుకుంటే, నీ జీవితాన్ని పరిశీలన చేసుకుంటే, దేవుని సహాయం లేకుండా ఏదైనా నువ్వు గెలిచావా? దేవుడి సహాయం లేకుండా ఎప్పుడైనా జయం పొందావా? దేవుని సహాయం లేకుండా ఎప్పుడైనా ఉత్తీర్ణుడయ్యావా? దేవుని సహాయం లేకుండా నీకు మంచి పర్సెంటేజ్ వస్తుందా? దేవుని సహాయం లేకుండానే నీవు ఇలాగూ తిని
సమృద్ధిగా ఉండగలుగుతున్నావా? ఒకసారి మీరు ఆలోచించేయండి. వారు యుద్ధముకు మన మీదకు వచ్చినప్పుడు మనం వారిని హతము చేసాము అంటే దేవుని సంరక్షణ గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించే, దేవుడు మనల్ని ఎంతగా సంరక్షిస్తున్నాడో, ఆయన బాహువులను చాపి ఆయన రెక్కల క్రింద మనల్ని భద్రపరుస్తున్నాడు. మనకు ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కోడి తన పిల్లలను తన రెక్కల చాటున భద్రపరిచిన రీతిగా అనుదినము అనుక్షణము దేవుడు ఆయన బాహువులు చాపి మనల్ని రక్షిస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. ఆయన సంరక్షణ ఎప్పుడైనా ఆలోచించేసావా? ఈరోజు ఆరోగ్యముతో ఉన్నామంటే, ఈరోజు ఆయుష్తో ఉన్నామంటే, ఈరోజు మంచి బట్టలు కట్టుకుని మంచి వాతావరణాన్ని అనుభవించగలుగుతున్నామంటే ఇదంతా దేవుని యొక్క కృప కాదా? దేవుడు ఆయన సంరక్షణలో ఉంచి మనకి ఆయన వనరులు ఇచ్చి పోషిస్తున్నాడు కదా. ఎప్పుడైనా ఇందును బట్టి దేవా మీకు వందనాలు ప్రభువా అని చెప్పగలిగావా? ఎప్పుడైనా దేవుని సన్నిధిలో దేవా నీకు వందనాలని నిండు మనసుతో చెప్పగలిగావా? ఒకసారి దేవుని బిడ్డలుగా మనం ఆలోచించేద్దాం. ఆయన సంరక్షణలో ఉంటూ మనము మన ఇష్టానుసారంగా ప్రవర్తించు వారమైతిమి. అరణ్యములో గుండా వెళుతున్నప్పుడు శత్రు బారి నుండి వారిని దేవుడు తప్పించాడు. అంత మాత్రమే కాదు, ప్రకృతి నుండి వచ్చే ప్రమాదాల నుండి కూడా దేవుడు వారిని తప్పించాడు. ఎన్నోసార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి శత్రు బారి నుండి మనల్ని తప్పించాడు దేవుడు. ప్రకృతి వైపరీత్యాల నుంచి దేవుడు తప్పించాడు. ఎంతోమంది ఉప్పెనుల ద్వారా, వరదల ద్వారా, సునామీల ద్వారా ఈ లోకయాత్రను ముగించేస్తున్నారు. వాటిలో కొట్టుకుని పోతున్నారు. భూకంపాల ద్వారా ఈ లోకయాత్రను ముగించేస్తున్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను సజీవుల లెక్కలో ఉంచాడంటే ఆయన సంరక్షణలో మనం ఉన్నాం, ఆయన భద్రతలో మనం ఉన్నాం, ఆయన కాపుదల మనకున్నది. ఆ సంగతి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ లేఖన భాగంలో మరొక సంగతిని గుర్తు చేస్తామంటాడు. శత్రువు దాడే కాదు, ప్రకృతి వైపరీత్యాల ద్వారా వారిని కాపాడుతూ పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడు వారికి ఉండి వారిని నడిపించిన విధానము ఎంత అద్భుతమైన పరిస్థితులు. ఒకసారి ఆలోచించేయండి. మన ప్రతికూల పరిస్థితుల్లో, మన శోధనలో, మన సమస్యల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, నీకున్న ప్రతి వ్యతిరేకమైన పరిస్థితుల్లో మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా ఉండి దేవుడు అద్భుత రీతిగా నిన్ను నడిపించిన విధానము, నిన్ను సంరక్షిస్తున్న విధానము ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుని అయ్యా నీకు వందనాలు ప్రభువా అని చెప్పగలిగేవా? ఎప్పుడైనా నీ ఇంటికి సేవకుని సంఘాన్ని పిలిచి కృతజ్ఞత కోటాన్ని ఏర్పాటు చేసావా? ఒకసారి దేవుని బిడ్డలుగా ఆలోచించేయండి. కృతజ్ఞతలు చెల్లించడం మనకు అరుదైపోయింది. ఎందుకంటే ఇవన్నీ నా ద్వారానే కలుగుతున్నాయి, ఇవన్నీ నేను నా తెలివితేటల మీదే ఆధారపడి ఉన్నాయి అని చెప్పి దేవుని కృపను, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క సంరక్షణ, దేవుని కాపుదలను మనం మర్చిపోతున్నాం. ఎప్పుడైనా మర్చిపోయిన పరిస్థితుల్లో గుండా వెళుతున్నావేమో. దేవుని వాక్యము చెబుతున్న మాట, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మంచిది. గమనించండి సహోదరులారా, దేవుడు ఎన్నోసార్లు మనల్ని కాపాడాడు, ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడాడు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి కాపాడాడు. అయితే ఏది దేవునికి కృతజ్ఞత? ఏది దేవుని సన్నిధిలో గడపడం? ఆదివారం వచ్చిందంటే ఆ రోజే మనం ఇందులో ఆర్భాటాలు. ఆదివారం వచ్చిందంటే దేవుని సన్నిధిలో గడపాల్సిన మనము ఎక్కడెక్కడో గడుపుతున్నాం, ఏదేదో చేస్తూ ఉన్నాం, ఏదో విందులు ఆర్భాటాలు ఆ రోజే అన్నిటిని మనం పెట్టుకుంటున్నాం. ప్రియ సహోదరులారా, దేవుని మందిరాన్ని వాయిదా వేయడం, దేవుని మందిరానికి రాకపోవడం ఎంత ప్రమాదమో ఒకసారి ఆలోచించేయండి. దేవుని మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నా దేవుని మందిరమునకు వెళ్ళాలని ఎంతో ఆశపడుతున్నాను, ఆరాటపడుతున్నానని భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. ఆ తృష్ణ ఆశ మనకు ఉన్నట్లయితే దేవుడు మన ప్రతి అవసరతను తీర్చబోతున్నాడు. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పోషణ మనము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క రక్షణ మనము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క సంరక్షణ మన జీవితాల్లో ఎలా ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి.
చేసుకుని ఆయనను నిత్యము స్తుతించువారుగా, ఆయన సన్నిధిలో అవకాశము దొరికినప్పుడల్లా వీలైతే అవకాశము చేసుకుని మరి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించువారుగా ఉంటే భవిష్యత్తులో మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో, మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, మన ఆరోగ్య పరిస్థితుల్లో, మన ప్రతికూల పరిస్థితుల్లో, మన యొక్క సుఖములో దుఃఖములో దేవుడు మనతో ఉండి మన వెన్ను తట్టి మనల్ని లేవనెత్తి ఆయన గుండెలకు హత్తుకునే దేవుడు. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రజలు దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క పోషణ భక్తుడు గుర్తు చేసిన రీతిగా నిన్ను నన్ను కూడా రక్షించాడు. ఆ రక్షణ ఎంత అమూల్యమైనదో విలువైందో గుర్తు చేసుకో. నీ రక్షణ కొరకు కలువరి సిలువలో యేసయ్య మరణించాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన సిలువ మరణం పొందినంతగా ఆయన శ్రమ పెట్టబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు. మూడవ దినాన తిరిగి లేచాడు. ఆయన నిన్ను పోషిస్తున్నాడు, ఆయన నిన్ను సంరక్షిస్తున్నాడు. ఎప్పుడైనా వీటిని జ్ఞాపకం చేసుకుని ఇప్పటికైనా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో, ఆయన పరిచర్యలో ముందుకు సాగాల్సిందిగా దేవుని సేవకునిగా మీకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. మీరున్న స్థలాల్లోనే మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, మీ పరిస్థితులు మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తున్నా, వేదనకు గురి చేస్తున్నా, ఇంకా తట్టుకోలేను, ఇంకా దీని నుంచి బయటపడడం చావే చివరి నిర్ణయం అన్నట్లు మీరు జీవిస్తున్నారేమో. గతంలో నీవు ఎలాంటి పరిస్థితుల్లో రక్షించబడ్డావో తెలుసా? ఆ భయంకరమైన వ్యాధి నుండి దేవుడు నిన్ను రక్షించాడు. ఆ భయంకరమైన నరకము నుండి దేవుడు నిన్ను రక్షించాడు. ఆ భయంకరమైన పాపపు ఊబి నుండి దేవుడు నిన్ను రక్షించాడు. ఆ భయంకరమైన పరిస్థితులు, ప్రజల నుండి దేవుడు నిన్ను రక్షించాడు. ఆ భయంకరమైన ప్రాంతము నుండి దేవుడు నిన్ను రక్షించాడు. ఆ భయంకరమైన ప్రమాదము నుండి దేవుడు నిన్ను రక్షించాడు. మరణవస్థలో బెడ్ మీద నుండి లేవలేని పరిస్థితుల నుండి దేవుడు నిన్ను రక్షించాడు. దేవుని రక్షణను బట్టి, దేవా నీవిచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, మీకు వందనాలు తండ్రి అని చెప్పగలవా? సోదరుడా, సోదరి, కొద్ది సమయం దేవుని సన్నిధిలో గడుపుదాం. కొద్ది సమయం దేవుని సన్నిధిలో గడుపుదాం. దేవుని అడుగుదాం. హల్లెలూయా. లోకమంతా కరువుతో ఉన్నప్పుడు, ప్రజలందరూ కరువుతో అలమటిస్తున్నప్పుడు, విలవిల్లాడుతున్న పరిస్థితుల్లో ఎవరైనా పెడితే బాగుండు, ఎక్కడైనా ఏదైనా తినడానికి దొరికితే బాగుండు అనే పరిస్థితుల్లో దేవుడు నిన్ను పోషించాడు. చూడు, మాంసముతో, పూరేళ్లతో, మన్నాతో పోషించాడు. చూడు, దానిని బట్టి ఎప్పుడైనా దేవా నీకు స్తోత్రాలు నాయనా అని చెప్పగలిగేవా? ఆ భయంకరమైన కరువు నుండి నన్ను విడిపించినందుకు వందనాలు ప్రభువా. ఆ కరువు నుండి నా కుటుంబాన్ని రక్షించినందుకు వందనాలు ప్రభువా. నా పట్టణాన్ని, నా దేశాన్ని కాపాడుతున్నందుకు వందనాలు ప్రభువా అని ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పగలిగేవా? శ్రీలంక దేశాన్ని చూస్తే మనకు భయంకరమైన పరిస్థితులు. ఆ వార్తలు వింటున్నప్పుడు, ఆ వీడియోలు చూస్తున్నప్పుడు మన కళ్ళంటే నీళ్లు రాకుండా ఉండవు. మన ఒళ్ళే గగురుపాటుకు గురయ్యే పరిస్థితులు. కానీ అలాంటివి మన మీదకి, మన కుటుంబం మీదకి రాకుండా దేవుడు కాపాడి పోషిస్తున్నాడు కదా. నీ యుద్ధాలన్నీ దేవుడు జరిగించి నిన్ను సంరక్షిస్తున్నాడు శత్రువు బారి నుండి, ప్రకృతి విపత్తుల నుండి నిన్ను రక్షిస్తున్నాడు. ఎన్నో పరిస్థితుల నుండి నిన్ను కాపాడుతున్న దేవునికి కృతజ్ఞత చెప్పగలవా? ప్రభువా నీకు వందనాలని మోకరించి 2 చేతులు పైకెత్తి మీకే స్తుతి 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 ప్రభువా అని చెప్పగలవా? నీవు పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఈ ఉదయం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ సన్నిధిలో మేము గడపడానికి
మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి, మీరు ఇస్తున్న ఈవులు, మీరు ఇస్తున్న పోషణ, మీరు ఇస్తున్న నాయన వనరులను బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం మా ప్రభువా. ఆయన అమూల్యమైన రక్షణను మాకు అనుగ్రహించారు. అద్భుతంగా మమ్మల్ని పోషిస్తున్నారు. ఆశ్చర్యరీతిగా మమ్మల్ని సంరక్షిస్తున్న దేవుడు తండ్రి, మీ రక్షణను బట్టి స్తోత్రములు, మీ పోషణ బట్టి మీకు స్తోత్రాలు, మీ సంరక్షణ బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా ప్రియులందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయంలో కొన్ని ప్రార్థన అవసరతలు, ప్రకటనలు ఉన్నాయి. మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులు వారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నారు. ఇంకను ప్రార్థిస్తూ ఉండండి. మన ప్రియులు చార్లెస్ గారి ఫ్యామిలీ కొరకు, సంతోష్ ఫ్యామిలీ కొరకు, ఝాన్సీ గారి పెద్ద కుమారుడు కుమార్తె మెర్సీ, రాజేష్, ఝాన్సీ గారు అక్కడ ఉన్నారు, వారి కొరకు, అలాగే సందీప్ కొరకు, అలాగే ఇమ్మానియల్ గారి కుటుంబం కొరకు, అరుణ్ గారి కుటుంబం కొరకు, మన ప్రియులు ఉదయ్ భాస్కర్ గారి కుటుంబం కొరకు, ఇంకా మన ప్రియులు చిరంజీవి గారి కుటుంబం కొరకు మీరు ప్రార్థించండి. అలాగే క్యాథరిన్ ఆంటీ గారి చెల్లెలు గారు, చిట్టి ఆంటీ గారు, ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆమె కొరకు మీరు సంఘమంతా ప్రార్థిస్తున్నారు. ఇంకొను ప్రార్థించండి. అలాగే వారి పేరెంట్స్ చాలా వృద్ధులు, వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇంకా దూర ప్రాంతాల్లో మన ప్రియులు చిన్నారావు గారు, జేమేమ్ ఆంటీ గారు, కిషోర్ గారు, అలాగే రాజేష్, గ్లోరీ గారు, మన ప్రియులు చాలామంది ఉన్నారు. వారి క్షేమం కొరకు, వారి భద్రత కొరకు కూడా మీరు ప్రార్థించండి. ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. మీ అమూల్యమైన విలువైన కానుకలు సేవకు పంపించి ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి కూడా ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అలాగే సంఘ స్థలము కొరకు మీరు అనుదినం ప్రార్థించండి. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. జూలై మాసము 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ప్రత్యేకమైన ప్రార్థనలు కాబట్టి మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియజేయండి, మాకు పంపించండి. వాటి నిమిత్తం ప్రార్థించడం జరుగుతుంది. ఇంకా సంఘం అభివృద్ధి కొరకు 3 ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యల కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థించుకుందాం. చివరిగా హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించి పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి మా ప్రభువా. మేము ముందున్న కాలంలో మెన్స్ మీటింగు, అలాగే మా ప్రభు ఉమెన్స్ మీటింగ్, యూత్ మీటింగు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని తలంచుచున్నాం, ప్రార్థిస్తున్నాం. నీ దైవ చిత్తాన్ని జరిగించండి, పరిస్థితులను అనుకూలపరచండి, ఆయన ఆ స్థలాన్ని అనుకూలపరచండి. ఆ దినము వాక్యాలను అందిస్తున్న దైవ సేవకుల్ని సిద్ధపరచండి. ఆయన ఆర్థిక పరిస్థితులను చక్కపరచండి, సమృద్ధిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్న చిన్న బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి, నడివయస్కులను బట్టి, స్త్రీలు పురుషులను బట్టి, జరుగుతున్న పరిచర్యలను బట్టి స్తోత్రాలు దేవా. మా ప్రభువు నాయన స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి, కాలేజెస్ ప్రారంభమవుతున్నాయి. మా ప్రభువా తండ్రి, స్కూల్కి కాలేజెస్కి వెళుతూ వస్తున్న బిడ్డలను దీవించండి, జ్ఞానముతో నింపండి. ప్రత్యేకంగా నాయన చిన్న బిడ్డలను, యవనస్తులను దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. జ్ఞానముతో నింపండి నాయన. గడిచిన దినాలలో మా ప్రభువా చదువు లేదు, మా ప్రభువా స్కూలు కాలేజీకి వెళ్ళడం లేదు. మా ప్రభువా తండ్రి, నీ జ్ఞానముతో బిడ్డలు నింపండి. మరింతగా మా ప్రభువా చక్కగా చలాకీగా బిడ్డలు ఉండి చదవగలుగునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రత్యేకంగా ఈ బిడ్డలను ఆశీర్వదించండి, మేలులతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవ, ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న మా ప్రియులను దర్శించండి, వారి అవసరతలు అక్కర్లు తీర్చండి. నాయనా తండ్రి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ఎవరి బిడ్డలు ఉన్నారు, వారిని దర్శించండి, మీ మేలులతో వారిని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అలాగే మా తండ్రి, మా రక్షక నాయనా, సొంత గృహాలు, సొంత వాహనాలు తీసుకోవాలని ఎదురు చూస్తున్న బిడ్డలు వాటిని పొందుకొనుదురు గాక. నాయనా తండ్రి, చాలా కాలం నుండి రోగాలతో, వ్యాధులతో బాధపడుతున్న వారు యేసు నామములో స్వస్థత పొందుదురు గాక. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు. మీ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు
ఆయన జరిగించండి. మీ దాసునికి ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మా ప్రియులను దీవిస్తున్నా. ఆయన సంతోష్ కుటుంబాన్ని ఆశీర్వదించండి. జ్వరాల నుంచి బిడ్డలను విడిపించి ఆరోగ్యవంతులుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. చిట్టి ఆంటీ గారిని మీరు ముట్టండి. సంపూర్ణమైన స్వస్థతని కుమార్తెకి దయచేయండి. మీ సాక్షిగా నిలబెట్టి వాడుకుంటున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ నాయన పరిచర్యకు సహకరిస్తూ ఈ పరిచర్యలో ప్రార్థనలో పాల్గొంటూ వారి యొక్క శాయశక్తిలో ప్రయత్నిస్తున్న ప్రతి కుటుంబానికి రెట్టింపు మేలులు కలుగును గాక. మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సరిది ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మన కుటుంబాలకు తోడై ఆయన వచ్చు పర్యాంతం వరకు ఆయన సంరక్షణలో ఉంచునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.